నువ్వు స్టార్ట్ చేయండి. క్రీస్తునందు కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరి
అప్పుడు వీడియో ముందుకు పోయిందిగా. కాబట్టి యోవాషు గారి గురించి మనం పరిచయంగా కొన్ని మాటలు చెప్పుకుందాం. యోవాషు గారు 7వ సంవత్సరాన రాజ్యకాన్ని చేపట్టడం జరిగింది. యోవాషు గారు 7వ సంవత్సరం మొదలుకొని 40 సంవత్సరాలు యూదుల్ని పరిపాలించేటువంటి నాయకత్వాన్ని మనం చూడగలుగుతాం. 40 సంవత్సరాలు పరిపాలించాడంటే చాలా సుదీర్ఘమైనటువంటి పరిపాలన జరిగిందని మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు చూసుకున్నట్లయితే మనకి సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, దావీదు గారు 40 సంవత్సరాలు రాజ్యకాన్ని పరిపాలన చేస్తాడు, అలాగనే ఆసా గారు 41 సంవత్సరం పరిపాలన చేయటం అనేది చూస్తాం. తర్వాత వచ్చినటువంటి వారు కూడా అందరూ అంతగా చేయలేకపోయారు. ఈయనైతే 40 సంవత్సరాలు పితరులు వాళ్ళు చేసినటువంటి ముందున్నటువంటి రాజులు చేసినటువంటి అన్ని సంవత్సరాలు ఏం చేశాడు. అయితే ఆమె తల్లి పేరు, ఈయన యొక్క తల్లి పేరు జిబియా అని చెప్పి మనం చూసుకోగలుగుతాం కింద. ఈమెకి 2 భార్యలు, ఈయనకి 2 భార్యలు, అలాగనే మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయం చూసుకోగలుగుతాం. ఇది ఈయన గురించి ముఖ్యాంశాలు. పరిచయ భాగంగా ఏంటంటే ఈయన 7వ సంవత్సరానికి రాజు అయ్యాడు, 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. ఇతని తల్లి పేరు జిబియా. ఇతనికి ఉన్నటువంటి భార్యలు 2. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంత వివరణ అనేది మనం సేకరించడం జరిగింది. కాబట్టి మనం ఫస్ట్ నుండి 24 కాడ నుండి మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం ఈయన యొక్క జీవితాన్ని. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు వీడు గలవాడై యెరూషలేములో 40 ఏళ్ళు ఏలెను. అతని తల్లి పేరు జిబ్యా. తల్లి పేరు జిబ్యా. యాజకుడైన యెహోయాదా బతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. ఎవరు బ్రతికున్నంత కాలం? యాజకుడైన యెహోయాదా. ఎవరైతే ఆయన్ని సేపుగా తీసుకొచ్చి మందిరంలో ఉంచి సాకాడే ఆయన బ్రతికున్నంత కాలం ఈయన ఎలా ఉన్నాడయ్యా అంటే యెహోవా దృష్టికి యథార్థముగా జీవించాడంట. అంటే ఈయన పోయిన తర్వాత ఇక జీవించలేదా అంటే చూద్దాం, జీవించాడా లేదా. 40 సంవత్సరాలు పరిపాలనించినటువంటి వ్యక్తి మరి ఎలా ఉంది, ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంది, ఆయన జీవితం ఎలా ఉంది అన్నది ఇంకా మనం ముందుకెళ్ళి చూసుకుందాం. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేసెను. అతడు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు రాజుగారికి. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడండి. అతను చేస్తున్నటువంటి రాజుగా పరిపాలనలోకి తీసుకున్న తర్వాత మొట్టమొదటి పని ఏదయ్యా అంటే ఆ సర్వోన్నతుడైన దేవుని యొక్క మందిరము ఎలా ఉంది, పాడై ఉన్నదంట. పాడై ఉన్నటువంటి మందిరాన్ని ఈయన ఏం చేయాలనుకున్నాడు, బాగు చేయాలనుకున్నాడు. చాలా మంచి నిర్ణయమే కాదండి. ఆ దేవుని యొక్క మందిరాన్ని పాడై ఉన్నాయి కదా, లోపల కొన్ని పరికరాలన్నీ కూడా పాడై ఉన్నాయని చెప్పి ఈయన ఆ మందిరాన్ని బాగు చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తాడు. ఆయన చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఇది. ఎందుకు పాడయిందయ్యా అంటే అప్పుడు చేసినటువంటి ఆ అతల్య ఏం చేసిందంటే రాజులుగా ఉండేటువంటి అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళని చంపటమే కాదులే గాని ఆ యొక్క మందిరాన్ని కూడా పాడు చేసినటువంటి విధంగా మనం కిందకెళ్తే ఇంకా చదువుకోగలుగుతాం. ఏంది మందిరాన్ని కూడా పాడు చేసిందంటే మందిరంలో ఉన్న పరికరాలన్నిటి కూడా తీసుకెళ్లి బయలు దేవతలకి పూజలకి మనకి ఆ యొక్క ఆరాధన జరిగించినట్లుగా మనం చూసుకోగలుగుతాం. ఆ మహోన్నతుడు అయినటువంటి దేవుని యొక్క మందిరంలో ఏమేమి ఉంటాయి, రొట్టెల పాత్ర గాని కొన్ని సామాగ్రిలు ఉంటాయి దేవుణ్ణి పూజించుకోవడానికి. అలాంటి పరికరాలన్నీ కూడా తీసుకుపోయి ఎక్కడో రాళ్ళ మధ్యన ఆ విగ్రహారాధనకు తీసుకెళ్లి ఆ సామాన్లన్నీ కూడా వాడటం మనం కింద చదువుకోగలుగుతాం. ఏంటయ్యా ఇది మందిరం కూడా పాడైందా అంటే పాడైంది. ఎప్పుడు, ఎక్కడ జరిగింది, దీనికి అసలు మూల కారణం యెహోషాపాతు గారు ఏం చేశారు, తను స్థిరపడిన తర్వాత ఎక్కడి నుంచి సంబంధం కోరుకున్నాడు యెహోరాం గారికి, ఆహాబు వంశంలో నుంచి అతల్యాన్ని తీసుకొచ్చాడు.
అతల్య వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రాజరికం కానీ వారి యొక్క పరిపాలన కానీ ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా అయితే నడవలేదు. దేవునికి ఇష్టంగా నడవకపోగా దేవుని యొక్క సన్నిధానంలో లేదా ఆ రాజ్య పరిపాలన కూడా సక్రమంగా నడిపించినటువంటి వ్యక్తులు కాదు, మంచి ఆలోచన వ్యక్తులు కాదు. రాజుగా ఒకవేళ నీతిగా బ్రతకాలన్నా గాని ఎలా పెంచిందంట అహజ్యాని? చెడుతనమును నేర్పుతూ వచ్చిందంట, చెడు మార్గమును నడుపుతూ వచ్చిందంట, దుర్మార్గముగా. అంటే అంత ఒక అన్యాయముగా దేవుని పిల్లల్ని దేవుని వైపు కాకుండా చేసినటువంటి స్త్రీ ఏమా రాజరికాన్ని ఎన్నుకునేటువంటి ఆ రాజులనే కాకుండా దేవుని మందిరం వైపు కూడా వెళ్ళి దేవుని మందిరం ఉన్నటువంటి పరికరాలను కూడా పాడు చేసింది. కాబట్టి ఈయన ఏమనుకున్నాడంటే యోవాషు గారు ఏమనుకున్నారంటే దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయాలని అనుకునేటువంటి మంచి నిర్ణయం తీసుకున్నాడు. మొదటిగా అతడు యాజకులను లేవీయులను సమకూర్చి మీరు యూదా పట్టణమునకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులు అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికి ఆజ్ఞాపించెను. ఏ కార్యము? ఈ మందిరపు పని ఏదైతే ఉన్నదో ఆ పని అంతా నెరవేర్చాలంటే ఆయన ఒక్కళ్ళ ద్వారా అయితే అవ్వదు. కాబట్టి యూదుల దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళండి, మీ దేవుని మందిరం పాడైపోయిందని చెప్పి ఆ మందిరాన్ని నిమిత్తం కానుకలను స్వీకరించండి. ఈ కానుకలన్నీ ఏం చేయాలి? మళ్ళీ దేవుని మందిరం యథాస్థితిగా చేయాలి. ఎప్పట్లాగనే దావీదు గారు సొలొమోను గారు ఉన్నప్పుడు ఎలాగైతే అది ఆర్భాటంగా ఆనందంతో దేవునికి ఇష్టంగా జరిగిందో ఆరాధనలన్నీ కూడా మరలా పునర్నిర్మించాలని చెప్పి ఆయన ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా ఆజ్ఞిస్తాడు. ఇక్కడ 5 దాకా చదువుకున్నాం. మీరందరూ కూడా ఇలా చేయండి, వెళ్ళి కానుకలు తీసుకురండి దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించడానికి అని చెప్పి, లేదు బాగు చేయటానికి అని చెప్పిన తర్వాత రాజుల గ్రంథంలో మనం 12వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటే కనీసం 25 సంవత్సరాలు పట్టిద్దండి కానుకలన్నీ స్వీకరించి దేవుని మందిరాన్ని బాగు చేయటానికి. అప్పటికి అవదు 25 సంవత్సరాలు. ఒక్కసారి చూసి మళ్ళా దినవృత్తాంతంలోనికి వద్దాం. రెండో రాజుల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయుటే ఉండిరి. ఎన్నో ఏట దాకా? 23 సంవత్సరాల దాకా ఇంకా ఆ పని అనేది అలానే ఉండిపోయింది. ఆయన అందుకే రాజు ఏం చేస్తాడంటే ఆజ్ఞిస్తాడు. ఆజ్ఞ ఇచ్చినాక కూడా ఆ పని అనేది చిన్నగానే జరుగుతూ ఉంటది. ఎన్ని సంవత్సరాలు అయిందండి? మనం మొదటి నుంచి 5 వచనాలు వచ్చాం అంతే. అప్పటికే 25 సంవత్సరాలు గడిచిపోయింది. చదవండి అక్క 6వ వచనం. రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములన్నిటినీ బయలుదేవ పూజకు ఉపయోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నువ్వెందుకు తెప్పించలేదు అని చెప్పి ఇక్కడ ఎవరిని ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాదా గారిని అడుగుతాడు. ఎందుకయ్యా నువ్వు మోషే నిర్మించినటువంటి కానుకను తీసుకురాలేదు, జనాల్లో పోయి తీసుకురాలేదంటే అప్పటి వరకు వారికి ఆ యొక్క ధైర్యం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అతల్య నివసించినటువంటి కాలం కాబట్టి అది. మనం వెళ్ళి దేవుని మందిరాన్ని బాగు చేయాలి అన్నప్పుడు ఎవరిని చంపిద్ది?
ఇక్కడ నేనుండగా ఆ ఇంతకు ఒడి కడతారా అనేటువంటి ఆమె తత్వం ఏం చేసిద్ది? ఎవరు కనపడితే వాళ్ళని చంపేటువంటి రాక్షసత్వం. కాబట్టి ఏం చేసిందా అంటే జనాలనే కాదు కానీ దేవుని మందిరాన్ని కూడా పాడు చేసినటువంటి ఒక దుర్మార్గ స్త్రీగా మనకు కనపడుతుంది. 13 కాడ నుండి చూడండి. ఇదంతా కూడా ఇక మందిరం కొరకు కొన్ని కానుకలను తీసుకురావటం, మందిరాన్ని బాగు చేసేటువంటి క్రమం. ఏది? 4 నుంచి 24 అధ్యాయం 4వ వచనం నుంచి 14వ వచనం దాకా మందిరం పనులే మనం చూసుకోగలుగుతాం. 14 చదవండి అక్క. అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును ఆ పైన ఏం జరిగిందంటే కానుకంతా తెస్తారు, మందిరాన్ని అలంకరిస్తారు చక్కగా. చేసిన తర్వాత కూడా కొంత కానుక అనేది నిలవ ఉంటది. ఆ నిలవ ఉన్న కానుకను కూడా ఈయన ఏం చేస్తాడంటే బయట ఆవరణంలో ఉన్నటువంటి దహన బలులు గాని మరి ఆ బలులు ఇచ్చేటువంటి ఆ గరిటెలు గాని, బంగారపు గరిటెలు గాని, వెండి గరిటెలు గాని మొత్తం చేయిస్తాడు. డబ్బులు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, సమృద్ధికి ఇచ్చారు జనాలని చెప్పి కింద ఆవరణంలో కూడా కొన్ని పరికరాలని ఈయన స్వీకరిస్తాడు. చదవండాక. అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా వారు దాని చేత ఉపయోగపడునట్లును దహన బలులు అర్పించుటయందును ఉపయోగపడునట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములు చేయించిని. లోపల సామ్రాజ్యం అంటే సమకూడిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బును వేస్ట్ గా అయితే ఏం చేయట్లేదు కానీ అందరూ కూడా దేవుని సన్నిధానం బాగు చేయాలనేటువంటి నిర్ణయం కలిగే ఉన్నారు మొట్టమొదటిగా. అయితే ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవరణంలో ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా కొనడం జరుగుతుంది. అక్క 15వ అధ్యాయం కూడా చూడండి. ఇక్కడ మనకి ఇక మ్యాటర్ మారిపోతుంది. ఇక యోవాషు గారు ఎక్కారు పరిపాలనలోకి, మందిర పనులన్నీ చేసేసాడు. అంతా కూడా సమృద్ధిగా బాగా దేవునికి అనుకూలంగా జరిగింది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 15వ అధ్యాయంలో చదవండి అక్క. యెహోయాదాము దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏళ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించిన. అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన 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 మాట. ఎవరెవరి దృష్టికి అండి? దేవుని దృష్టికి. రెండోది తన ఇంటి వారి దృష్టికి. మూడోది సమాజం దృష్టికి. నీతిగాను యథార్థంగాను జీవించాడంట. ఏంటి? ఒక దేవుని దృష్టికి కాదా? కాదు. జనాల్లో కూడా మంచి సాక్ష్యం ఉంది, ఇంటి వారిలో కూడా మంచి సాక్ష్యం ఉంది. ఇక్కడ కొంతమంది మన జీవితాలు చూసుకుంటే మందిరంలో సాక్ష్యం ఉంటుందేమో కానీ సమాజంలో సాక్ష్యం ఉండదు. సమాజంలో సాక్ష్యం ఉంటే ఇంట్లో సాక్ష్యం ఉండదు. కానీ యెహోయాదావు గారు ఆయన యొక్క ఆ దేవుడి ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే సమాజంలో కూడా సైతం ఆయనకు ఒక మంచి ముద్రను వేసుకున్నాడు. షబాస్, బతికితే ఇలా బ్రతకాలనేటువంటి ముద్ర వేసాడు అనమాట. అది మామూలు విషయం కాదండి. ఇంట్లో వాళ్ళు సాక్ష్యం ఇవ్వటం అంటే ఇప్పుడు సంఘంగా సహవాసంగా మేమందరం కలిసి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి భార్య గురించి భర్తకి కొన్ని నచ్చనటువంటి విషయాలు ఎవరికి తెలిసిద్ది అంటే భర్తకు తెలిసిద్ది, భర్త గురించి భార్యకు తెలిసిద్ది. ఒకరి పట్ల ఒకరు కూడా ఎలా ఉన్నారు వీళ్ళు ఇంట్లో మంచి సాక్ష్యం. నా భర్త యథార్థంగా దేవుని కొరకు బ్రతికాడు, నా భర్త దేవుడు ఇచ్చినటువంటి మాట ఎక్కడ తప్పిపోయిద్దో అని చెప్పి ఒక రాజుని సైతం మందిరంలో ఉంచి పని వాళ్ళందరూ కూడా ఆజ్ఞ వేసి పెద్దవాడు 7వ సంవత్సరం వచ్చిందాక అంత మాత్రమేనా, ఇంకా ఎన్నో సంవత్సరాలు తోడున్నాడు. ఆయన ఏ బాటలో నడవాలో బోధించుకుంటా వచ్చాడండి, ఒక చిన్న పిల్లగాడికి బోధించినట్టు. రాజు ఇన్నాళ్ళు ఇదిగో మీ నాయనమ్మ కాలం అలా జరిగింది, మీ నాన్న కాలంలో అలా జరిగింది, వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టారు జనాన్ని, అయితే నువ్వు అలా ఉండొద్దయ్యా, నిన్ను దేవుడు ప్రత్యేకించి దేవుని మందిరంలో మా ద్వారాగా ఇదిగో ఈ స్థితికి తెచ్చాడు కాబట్టి నువ్వు నీతిని న్యాయాన్ని యథార్థతని జనాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఒక అతల్య లాగా ఉండమాక, ఒక అహజ్య లాగా ఉండమాక,
మంచి పేరు కలిగి జీవించాలి, మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. నీ ద్వారాగా ముందున్నటువంటి రాజులు కూడా ఒక మంచి పరిపాలన అందించాలయ్యా అనేటువంటి మొత్తం కూడా నూరిపోసాడండి. మరి మనకుంటుందా మంచి సాక్ష్యం? ఆయనకు ఉందండి. యాజకుడు అయినటువంటి ప్రధాన యాజకుడు మంచి సాక్ష్యం కలిగి జీవించాడు. ఇదే నేను మొత్తం చదువుకున్న అధ్యాయం మొత్తంలో కూడా బాగా హత్తుకున్న మాట ఏంటంటే ఇదే. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే సాక్ష్యం సమాజంలో పోయినప్పటికీ ఈ ఎలా ఉంటదంటే ఫలానా యేసుబాబు అనగానే అతను అనేటువంటి విషయం ఉండకూడదండి. మనం సంఘంలో ఎలాగైతే అతని మీద ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటామో సమాజం కూడా అదే అభిప్రాయం కలిగి ఉండాలి. అంటే ఆ అభిప్రాయం లేదు ఏడు ఉందంటే మనం సంఘంలో ఒకలాగా ఉన్నట్టు, బయట ఒకలాగా ఉన్నట్టు. సంఘంలో ఏ అభిప్రాయం ఉంటుందో బయట కూడా అదే అభిప్రాయం రావాలంటే ఎంతో కష్టపడాలి. కొంతమంది ఉంటారు డబ్బులు ఇస్తే మంచోళ్ళు అంటారు. మనం పోయి సహాయం చేసామనుకో, అబ్బా చాలా మంచోడు, అంకారావు చాలా మంచోడు, యేసుబాబు చాలా మంచోడు. డబ్బులు ఇవ్వకపోతే అలాంటి వాళ్ళ గురించి కాదు, న్యాయంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అతను డబ్బులు ఇవ్వలేదంటే అవసరానికి అతని కాడ ఉన్నాయో లేవో, అతనైతే ఉంచుకొని అబద్ధం ఆడేటువంటి వాడు అయితే కాదు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు న్యాయంగా. అలాంటి వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలంటే, ఇతను మాటలు మార్చేవాడు, ఇతను బాకీకి వచ్చినప్పుడు ఒకలాగుంటాడు, ఒక మాట చెబుతాడు, ఇచ్చేటప్పుడు ఇంకో సమస్యగా ఇదైద్ది. లేదా ఇతని ప్రవర్తన సమాజంలో ఇలా ఉంది, ఆ ప్రవర్తన పోగొట్టుకోవటానికి అలా జీవిస్తున్నాడా లేదా అనేటువంటి అభిప్రాయాలు కూడా వారి మధ్య నివసిస్తూ ఉంటాయి. మన మీద ఒక బ్యాడ్ అభిప్రాయం ఉందనుకోండి, ఆ అభిప్రాయాన్ని తీసేసేది ఎవరు? ఉన్నవాళ్లే. దేవుని కోసం నీతిగా యథార్థంగా జీవిస్తూ ఉంటే ఏమైతే మన యొక్క ఆ లోపాలను కూడా తీసివేసుకునేటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడే మంచి సాక్ష్యం ఇస్తాడు. దేవుడే కాదు కానీ అదే మార్గాన్ని గమనించినటువంటి భార్య కూడా మంచి సాక్ష్యం ఇచ్చింది. భర్త అయితే భార్య గురించి కూడా మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. సాక్ష్యం అనేది ఊరికే రాదండి. ఊరికే ఇప్పుడు బాప్తీసం తీసుకొని నా సాక్ష్యం ఏందో తెలుసా, నేను ఎలా జీవించానో తెలుసా అనేది కాదు సాక్ష్యం. 10 మంది మన గురించి ఏం చెప్తున్నారు అన్నదే సాక్ష్యం. గుర్తుపెట్టుకోండి. మనం ఏదో బాప్తీసం తీసుకొని నేను ఇంతకుముందు తాగుబోతుని, ఇంతకుముందు నేను అసలు ఎక్కడ ఉంటాను నాకే తెలియదు, నన్ను ఇలాంటి నడిపించాడు దేవుడు, బాగానే నడిపించాడు దేవుడు, ఇదే కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే అది అసలు ఇది కాదని బైబిల్ చెప్తుంది. ఏది సాక్ష్యం? నీ గురించి ఫలానా వాడు యథార్థపరుడు, ఫలానా అతను నీతి న్యాయాలు దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతాడు, ఏ విషయం వచ్చినా కానీ అబద్ధం చెప్పడు, ఇప్పటికిప్పుడు 5 లక్షలు వస్తాయి లేదా 1,00,000 రూపాయలు వస్తాయి అన్నా కానీ అబద్ధం అయితే చెప్పడు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాడు అనేటువంటి భావన మన ప్రవక్తల ద్వారా మనమే తెచ్చుకోవాలండి. ఎలా ఉన్నాడేనా? దేవుడి దృష్టికి, ఇంటి వారి దృష్టికి, బయట ఉన్నటువంటి ప్రజల దృష్టికి యథార్థంగా మంచివాడుగా ఉన్నాడు. ఈయన యొక్క జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉంది ఎవరు? యోవాషు గారు ఉన్నారు. ఏమనుకున్నాం మొదటిగా? ఆయన ఉన్నంత వరకు దేవుడి దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచారు. మరి ఏమైంది ఆ తర్వాత? చదవండి అక్కడ. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటలకు సమ్మతించాను. ఎవరొచ్చారు ఇప్పుడు? ఇంతకు ముందు ఏ హాజ్యాకైతే సలహాలు ఇచ్చారో అట్లాంటి కేటగిరీస్ వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు వెంటనే సహవాసం మారిపోయింది. భక్తుడైనటువంటి యెహోయాదావు గారు చనిపోయారు. భక్తుడు చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారయ్యా అంటే వారిని శాపంలోనికి నడిపించేటువంటి వ్యక్తులందరూ కూడా సలహాలు ఇవ్వడానికి వచ్చారు. వారి జీవితాన్ని పాడు చేయటానికి పాడు చేసేటువంటి సహవాసం తోడైంది. సహవాసం అని తీసుకుందాం. సహవాసం ప్లస్ ఆలోచన. ఈ సహవాసం ఎటు నడిపించిందయ్యా అంటే విగ్రహారాధన వైపు నడిపించింది. ఆ సహవాసం ఎటు నడిపించింది? దేవుని వైపు నడిపించింది. ఆయన ఉన్నంత వరకు దేవుని కొరకు యథార్థంగా జీవించాడు. ఎప్పుడైతే సహవాసం అనేది మారిపోయిందో యోవాషులో కూడా మార్పు అనేది వచ్చేసిందండి. కిందకి మనం వెళ్ళి చదువుకుంటే
అంటే సహవాసంలో ఎంత లోపం ఉంటది? సహవాసంలో దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. సహవాసంలో దేవుని దృష్టికి అన్యాయంగా ప్రవర్తించేటువంటి తత్వం ఉంటది. కాబట్టి ఫస్ట్ నుంచి మనం చూసుకుంటున్న రాజులందరూ కూడా ఏ విషయంలో పడిపోయారా అంటే, మొదటిగా సహవాసం, అయితే రెండోది విగ్రహారాధన. ఇప్పుడు మన సహవాసం ఎవరితో అయి ఉంది? నాడున్నటువంటి సహవాసం కలిగి ఎలా అయితే కిందకొచ్చాలకే ఆయన కూడా పడిపోవటం అనే స్థితి చూస్తాం. దేనివల్ల? సహవాసం వల్లే. సహవాసం అనేది అసలు డేంజర్. వీళ్ళు ఎవరు? దేవుణ్ణి ఆనుకున్నటువంటి పిల్లలే. పోయిన వారం మనం చెప్పినట్లుగానే దేవుని సంఘంలో ఉండేటువంటి సహవాసాలు కూడా కొన్ని దేవునికి అనుకూలంగా ఉండవండి. వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే లోక తీరిగా ఉంటాయి. అలాంటి వారితో మనం ఏం చేయాలంటే, చేతనైతే కొంత సరి చేయాలి, లేదంటే డేంజర్ అనుకున్నప్పుడు సహవాసాన్ని దూరంగా పెట్టేయాలి. చదవండి అక్క. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి దేవతా స్తంభములకును విగ్రహములకు పూజ చేసిరి. సహవాసం ఎప్పుడైతే డేంజర్ గా మారిపోయిందో, దేవుని వైపు నడిపించే వాళ్ళు కాకుండా పడేసే వాళ్ళు వచ్చారో, అప్పుడు విగ్రహారాధన అనేది చొరబడిన తర్వాత దేవుడు హెచ్చరిస్తాడు. చదవండి అక్క. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపరస్తుల వారి మీదకిని కోపం వచ్చింది. దేవుని కోపానికి కారకులైంది ఎవరు వచ్చి చెడగొట్టారు? సహవాసస్తులు. ఏ సహవాసం? వారు దేవుణ్ణి అనుకున్న వాళ్ళే. వాళ్ళు రావటంతో ఈయన పడిపోయాడు. ఈయన పడిపోవటమే కాదు కానీ సమాజంలో ఏం జరుగుతుంది? ఇక విగ్రహారాధన జరుగుతుంది. మనం కూడా మన స్థితి పడిపోయిన దాకా అర్థం కాదు. కొన్ని సహవాసాలు చేసి 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 పడితే గాని అర్థం కాదు. ఈయనకు కూడా ఏమైందంటే పూర్తిగా పడిపోయాడు. అయినా దేవుడు అన్యాయం చేయాల, తనను హెచ్చరించి బాగు చేద్దాం అనుకున్నాడు. కింద చూడండి. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా, అంటే చంపాలనుకోవాలా డైరెక్ట్ గా. ఏంది ఇంత పని చేస్తావా యోవాషు? అసలు నీ స్థితి ఏంది? నువ్వెప్పుడో చిన్నప్పుడే చనిపోవాల్సిన నువ్వు, నా కృప వల్ల నా దయ వల్ల నిన్ను నేను తీసుకెళ్లి నా యొక్క మందిరంలో, నాకు ఆరాధన జరిగేటువంటి స్థలంలో నిన్ను నేను నా యొక్క కుమారుని ద్వారా సాకితే, ఇంతవరకు ఇప్పుడు నువ్వు సహవాసాన్ని మార్చి ఏం చేసావు? విగ్రహారాధన చేస్తావా? అటైతే ఏసై ప్రవక్త ఎవరికో ఒకరికి ఆర్డర్ వేయలేదండి. దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమమయుడు కాబట్టే మళ్ళీ ఏం చేశాడంటే సలహా ఇచ్చాడు. అతను తప్పేందో తెలియజేయమని చెప్పి దేవుడు పిల్లలను పంపించాడు. తప్పు చేస్తున్నాడు యోవాషు, తప్పు చేస్తున్నాడు, ఏ తప్పు అది పోయి చెప్పండి నా తరపున మీరని చెప్పి ప్రవక్తను పంపించాడు. అంటే తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు సువార్థికులు అనే వాళ్ళు వస్తారు, గర్దిస్తారు, చెప్తారు. చెప్పినటువంటి మాటలకు మనం వింటున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి. కానీ వారు చెవి యొక్కక ఉండేరు. ఏం చెప్పినా కానీ వింటలేదండి. ఏమయ్యా నువ్వు ఇదిగో ఒకప్పుడు ఇలా ఉన్నావు, బాగా బతికావు, ప్రధాన యాజకుడు ఉన్నంత ఒకటికి బాగా బతికావు, ఇప్పుడు ఇదిగో ఇలా అయిపోయావేంటి? దేవుడు మమ్మల్ని పంపించాడు, మార్చుకో, నువ్వు చేసే పని మంచిది కాదు అన్నప్పుడు ఆయన మార్చుకోలేదండి. చదవండి అక్క. అప్పుడు దేవుని ఆత్మ అంటే మళ్ళీ హెచ్చరింపు జరుగుతుంది. ఆడ ఇంకొక యాజకుడు వస్తున్నాడు. ఎవరంటే ఆయన ఎవరో కాదు, యెహోయాదా కుమారుడు జకరియా. చదవండి అక్క. యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు ఇంత ముందు ఇలా లేరే, ఇంత ముందు బానే ఉందే, ఏంది మీ స్థితి ఏంది ఇలా అయిపోయింది? ఇదిగోండాయా ఇలా ఉండమాకండాయా అని చెప్పి సులువుగా సున్నితంగానే చెప్పాడు. ఖండితంగా ఏం చెప్పలా. నిన్ను గనక నువ్వు మారకపోతే నిన్ను చంపేయమన్నాడు దేవుడు, నన్ను పంపించాడని చెప్పేటువంటి మాటలేం జరగలాడు.
అయ్యా ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు విగ్రహారాధన వైపు తిరిగారు, ఏం తక్కువైంది మీకు, ఎందుకు మీరు దేవుణ్ణి బాధపడుతున్నారు అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని నేను. అందుకు అసలు చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ జరుగుతుందంటే ఈడ చాలా దారుణం. ఆయన్ని చంపేస్తాడండి, రాళ్ళు రువ్వి చంపేస్తారు. ఎవరైనా యెహోయాదా కుమారుడు. యెహోయాదా ఎవరు? ఈయన చేరదీసి ఈయన యొక్క ప్రాణాన్ని పోకుండా, ఆ రోజుల్లో అతల్య చేతిలో ఈయన చచ్చిపోకుండా ఈయన జాగ్రత్త చేసి దేవుని మందిరంలోకి తీసుకెళ్లి, నువ్వు మామూలు వ్యక్తివి కాదయా, నువ్వు ఒక రాజువి, నిన్ను దేవుడు కాపాడాడు, నువ్వు దేవుడు ప్రజల్ని పరిపాలించాలి, ఇదిగోయా ఇది నీ స్థితి అని చెప్పి వారి పిల్లల కంటే ఎక్కువగా మమకారాలు చూపించి ఒక స్థితికి ఆయన తీసుకొస్తే, ఈ రోజు దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు యెహోయాదా కుమారుడు అంటే ఆ మందిరంలో కలిసి మెలిసి పెరిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. జకరియా గారు కానీ యోవాషు గారు కానీ చిన్నపిల్లలు అందరూ కూడా దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు, చక్కగా కలిసి మెలిసి అలా తిరిగినటువంటి పిల్లలు ఇప్పుడు ఏమైందయ్యా అంటే విశ్వాసం లోపించటం ద్వారాగా దేవుని ఎదుట ప్రవర్తించేటువంటి విధానం కరెక్ట్ అయినది కానప్పుడు వీళ్ళు వచ్చినటువంటి అవిధేయత చూడండి. నేది తప్పు అని అన్నప్పుడు ఆయన్ని రాళ్లతో చంపారండి. రాజు మాటను బట్టి చంపేసేయండి. రాజు ఆడ కూర్చొని ఆట వేసాడు, చంపేయండి తప్పు అని చెబుతున్నాడు. ఎవరు? నువ్వు కలిసిమెలిసి పెరిగినటువంటి వ్యక్తి, ఏం కాదు చంపేసేయండి అంటే ఎక్కడో ఆయన రక్తంలో అతల్య రక్తం ఉంది కదా, ఆ యొక్క స్వభావం అనేది చావల సమయం రాగానే బయటపడ్డది. అతల్యలాగానే ప్రవర్తించాడు, తన మేలు కోరినటువంటి వారిని చంపేశాడు. చదవండి. రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా మరిచాడు. ఎంత ఉపకారం చేశాడో మర్చిపోయాడు. ఎంతలా సాకాడో, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా సాకినందుకు ఇది కృతజ్ఞత లేనటువంటి ఒక విధానం. కాబట్టి హెచ్చరింపబడ్డప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఒక లోపంలో ఉన్నప్పుడు అవునన్నా నాది ఆ విషయంలో లోపమే, సమాజం ఇలా అంటుంది, నీకు మంచి సాక్ష్యం లేదంటున్న అబ్బాయి ఒక మాట యందు ఇప్పుడు ఒకలాగా అప్పుడు ఒకలాగా మాట్లాడతావంట ఏంది అని అన్నప్పుడు, ఎవరన్నా చెప్పింది, వాడు ఎలాంటోడు ముందు అది అడగాలిగా, నువ్వు నన్ను అడుగుతావేంది, సంఘంలో నాకు తెలియదా ఎలా ఉంటాను, ఈ కాదు కావాల్సింది. వెంటనే ఒక పెద్ద వ్యక్తి కానీ సహోదరులు కానీ చెప్పినప్పుడు, ఇలాంటి లోపం నాలో ఉండబట్టే ఇక్కడ దాకా వచ్చింది, సహోదరులు దేవుడు ప్రేరేపణ ద్వారా సహోదరులు వచ్చి నాతో పంచుకున్నారు కాబట్టి నేను ఎలా ఉండకూడదు, మాట యందు నమ్మకంగా ఉండాలి. ఒక మాట ఇచ్చానంటే దాని విషయంలో నమ్మకంగా ఉంటేనే నేను ఆ మాట ఇవ్వాలి, లేకపోతే లేదు అనేటువంటి విషయం పెద్దలు చెప్పినప్పుడు మార్చుకోవటమే మంచి లక్షణం. అది ఆ లక్షణం లేక ఈయనేమయ్యాడు, పాడైతాడు. కిందకు వచ్చినాక దేవుడు హెచ్చరించిన, దేవుని యొక్క ప్రవర్తన పంపించిన, దేవుని ఆత్మ కలిగినటువంటి జకర్యాని చంపాడు. జకర్యాని సైతం ఎలా నడిచాడా అంటే అతల్య నడిచినటువంటి నడతనే నడుస్తా వచ్చాడు. కృతజ్ఞత లేని హీనుడు అని అనుకోవచ్చు. ఇక్కడ అంటాడు కదా, ఉపకారం మరిచినటువంటి యోవాషు ఇంత ఉపకారం చేశాడండి. పిల్లలను సైతం పక్కన పెట్టి ఆయనకి ఎంతో పేరు ఇచ్చి ఆయన స్థితిగతులను మార్చి ఎప్పుడో చచ్చిపోవాల్సినటువంటి ఆయన అతల్యాగా దొరికితే చస్తాడా లేదా ఆ టైంలో, కానీ కాపాడి జీవనంలోకి తెచ్చి దేవుని ఎడల భయభక్తులు నడిపినటువంటి వ్యక్తి అటువంటి ఆయన కొడుకునే చంపేశాడు తప్పు అని అన్నందుకు. చదవండి. ఆ సంవత్సరం అంతమందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చాను. ఇక దేవుడు ఊరుకోలే ఈయన్ని,
ఈయన హెచ్చరిస్తున్నా కానీ ఏం చేస్తున్నాడు? దేవుని మనుషులను కూడా చంపేస్తున్నాడు. కాబట్టి సిరియాలను లేపాడు, కాబట్టి మోయాబీలను లేపాడు, కాబట్టి అమ్మోనీయులను లేపాడు. ఏం చేశాడు? ఈయన యొక్క రాజ్యాన్ని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ పెద్ద ఒక అధికారాలను మొత్తం కూడా నాశనం చేసి చంపివేయడం జరిగింది అక్కడ. ఆ సందర్భంలో ఏం చనిపోడు, బాగానండి. ఆ సందర్భంలో కూడా చావడు. ఆ సందర్భంలో కూడా దేవుని కృప ఉందనే మనం ఆలోచించాలి. చావడు కానీ ఇతనైతే మంచాన్ని పడతాడు. కానీ దేవుడు అక్కడ కూడా అవకాశం ఇస్తున్నాడు. ఎప్పుడు అవకాశం ఇవ్వకుండా ఉన్నాడు దేవుడు? మొదటిగా ప్రవర్తన పంపించినప్పుడు అప్పుడు అవకాశం ఇచ్చాడు. రెండోసారి దేవుని యొక్క యెహోయాదా కుమారుని పంపించాడు రెండో అవకాశంగా. మూడో అవకాశం సిరియన్లు, మోయాబీలు, అమ్మోనీయులు ఇంతమంది వచ్చినా కానీ అతని ప్రాణం అయితే హాని కాల, ప్రాణానికి ఎటువంటి హాని కాల. మంచాన పడ్డాడు. మంచాన పడ్డప్పుడన్నా నువ్వు కళ్ళు తెరవాల్సిందే. యోవాషు గమనించుకోలేకపోయాడు తన స్థితి. అంతే కదా. ఆసా గారు కూడా ఏం చేశాడు? లాస్ట్ లో కాళ్ళకి జబ్బు వచ్చింది, కాళ్ళకి జబ్బు వచ్చింది. తెలుసుకున్నాడా దేవుణ్ణి? చివరి స్థితిలో మంచి పరిపాలన అందించిపోయారండి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు. యెహోషాపాతు గారు కానీ, ఆసా గారు కానీ గొప్ప పాత్రలు పోషించారు దేవుడి పట్ల. వాళ్ళు సమాజంలో కూడా మంచి నీతి న్యాయాలు జరిగించారు. కానీ చివరిలో ఆ యొక్క చిన్న లోపం కాబట్టి ఈయన కూడా ఏం చేశాడంటే 3-4 అవకాశాలు ఇచ్చాడు, అయినా మార్చుకోవాలా. మంచాన పడ్డప్పుడు అన్నా మార్చుకున్నాడా అంటే ఇక్కడ మంచాన పడ్డప్పుడు కూడా మార్చుకోవాలా. ఏమైంది? కింద చదువు. వారు యూదా దేశం మీదకిని యెరూషలేము మీదకిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. ఒక రాజ్యాన్ని కైవసం చేసుకొని ఇంకో రాజ్యానికి పంపించారు. ఈ రాజ్యం మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీడ లేదు. కాబట్టే వాళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేశారా అంటే మొత్తాన్ని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లి పక్క రాజ్యానికి ఒప్పచెప్పారు. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించినందుకై. కారణాలు చూడండి. మన జీవితాల్లో కూడా దేవుడితో ఉన్నట్టే ఉంటాం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసామంటే ఎవరు? మనం కూడా దేవుని విసర్జించిన వాళ్ళమే. కాబట్టి మనం వెళ్తున్నటువంటి పనుల్లో కానీ, బయట చేసే సహవాసాలు కానీ జాగ్రత్తగా ఉండాలని మనకి యోవాషు జీవితం ద్వారా అర్థం అవుతుంది. యోవాషు ఏం చెప్తున్నాడు ఈ రోజున మనకి? అయ్యా, నేనైతే దేవునికి ఇష్టం లేనటువంటి ఒక సలహాదారుల విషయంలో వారి సలహాలు తీసుకొని దేవుని నుండి దూరం అయ్యాను. మీరుండమాకండి. మీరు పనుల నిమిత్తం వెళ్తారుగా, మీకు సహవాసాలు ఉంటాయిగా, మీరు కూడా దేవుని యొక్క స్వార్థికుడు సహవాసం లేదా సహోదరుల సహవాసమో కలిగి ఉండండి. కానీ బయట ఉన్నటువంటి సహవాసాలు మంచివి కాదు. ఇచ్చే సహవాసంలో కూడా ఆ సలహాలు ఈ జీవితానికి దేవునికి దగ్గరగా చేస్తాయా, దూరం చేస్తాయా అనేటువంటి వివేక్షణ మనకు ఉండాలి. ఆ వివేక్షణ కలిగి ఆ సలహాల ప్రకారం నడవాలి. ఎన్నాక 24 అయిపోవచ్చిందండి. చివరి మాటలో యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యోవాషునకు శిక్ష కలిగిన. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. ఈ కృతజ్ఞత లేని హీనుడు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే చంపేశారు. దేవుడు ఇన్ని అవకాశాలు ఇతను వీడు తెలుసుకోవట్లేదు. పెంచినటువంటి వ్యక్తినే, వాళ్ళ కొడుకునే అన్యాయంగా బలి తీసుకున్నాడు అని చెప్పి పక్కన ఉన్నటువంటి వారు ఏం చేశారా అంటే ఇతన్ని పడక మంచం మీద పడి చంపేశారు.
ఎందుకురా ఇలాంటి రాజు అని అనుకో ఉండొచ్చు మనసులో. చదవండి అక్క. 25. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతి పెట్టిరి కాని రాజు సమాధులలో స్థానం లేదు. ఈయనకు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి పరిపాలన జరిగినప్పటికీ కూడా నువ్వు ఎన్నాళ్ళు బ్రతికితే ఏమి, ఎంత జీవిస్తే ఏమి, ఎంత పరిపాలన అందిస్తే ఏమి, నీ ముగింపు అనేది సరిగా లేనప్పుడు నీ ముందున్నటువంటి స్థితిని బట్టి కదా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు అన్ని కూడా ఏం చేసుకున్నాడు, వ్యర్థపరుచుకొని చివరికి ఇక ఆయన ఏం చేశారంటే పక్కన ఉన్నటువంటి సైనికులు ఇతను ఇంత దుర్మార్గుడు, మన ప్రధాన యాజకుడు కొడుకును చంపినటువంటి వ్యక్తి ఇది ఇంత దుర్మార్గుడు అని చెప్పి చంపేశారు. ఈయన ఏడ పాతి పెట్టబడలేదు, రాజుల సమాధుల్లో పాతి పెట్టబడలేదు. మరి ఎవరు పాతి పెట్టబడ్డారు, కింద చూడండి, యెహోయాదావు గారు పాతి పెట్టబడారు. ఒక రాజు యొక్క సమాధుల్లో పాతి పెట్టబడ్డాడంటే ఒక రాజ్యాన్ని బాగా పరిపాలించినటువంటి వ్యక్తి ఆయన. సలహాలు ఇచ్చి ఆ సలహాలు ఉన్నంత కాలం బాగా జరిగింది. ఎప్పుడైతే సహవాసస్తులు మారిపోయారో ఆయన యొక్క జీవితం కూడా పతనం అయింది. కాబట్టి ఆయన ద్వారాగా మనం ఏమన్నా నేర్చుకోగలిగామా అంటే అలాంటి సహవాసం జోలికి పోకూడదు. దేవుడు హెచ్చరించినప్పుడు సువార్థికులు కానీ సహోదరులు కానీ లోపంలో ఉన్నప్పుడు సరి చేసుకోలేదు ఆయన, మనమైతే సరి చేసుకున్నాం. సరి చేసుకోకపోతే ఆయనకు పెట్టినటువంటి గతే మనకే పడుతుంది. చూడటానికి ప్రార్థనకు వస్తాం, ఆత్మీయంగా ఉంటాం, కుటుంబం ఏదో చక్కగా వదిలినట్టే ఉంటదిలే, కానీ దేవుని యొక్క జీవం మన యొక్క కుటుంబాల్లో ఉండదు. కాబట్టి ఆయనైతే యెహోయాదావు గారు దేవుని దృష్టికి, జనుల దృష్టికి, ఇంటి వారి దృష్టికి మంచి సాక్ష్యము, మంచి యథార్థన ప్రవర్తన కలిగి జీవించి తన జీవితాన్ని ముగించుకున్నాడు. మనమైతే రాజు వలె ఉండొద్దులే గాని ఆ యాజకుడు వలె అంత మాదిరి కడిగి ఆ నడకల్లో నడుగుతాం. చక్కగా అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులకు ప్రభు పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు అర్థమయ్యాయని ముగించుకుంటాను.